రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారా? ఈ దిశగానే 2 రోజులుగా అనుచరులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు వసంత కృష్ణ ప్రసాద్. ఈ రోజు కూడా తనకు మద్దతుగా ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో భేటీ అయ్యారు. మైలవరంలో ఎమ్మెల్యే వసంతను కాకుండా తిరుపతి రావును ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో వసంత మనస్తాపం చెందారు. వైసీపీకి గుడ్ బై చెప్పేశారని అనుకుంటున్నారు. ఇక టీడీపీలోకి వెళ్తారని కూడా ప్రచారం జోరందుకుంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారా? ఈ దిశగానే 2 రోజులుగా అనుచరులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు వసంత కృష్ణ ప్రసాద్. ఈ రోజు కూడా తనకు మద్దతుగా ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో భేటీ అయ్యారు. మైలవరంలో ఎమ్మెల్యే వసంతను కాకుండా తిరుపతి రావును ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో వసంత మనస్తాపం చెందారు. వైసీపీకి గుడ్ బై చెప్పేశారని అనుకుంటున్నారు. ఇక టీడీపీలోకి వెళ్తారని కూడా ప్రచారం జోరందుకుంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారా? ఈ దిశగానే 2 రోజులుగా అనుచరులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు వసంత కృష్ణ ప్రసాద్. ఈ రోజు కూడా తనకు మద్దతుగా ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో భేటీ అయ్యారు. ఇక మైలవరంలో ఎమ్మెల్యే వసంతను కాకుండా తిరుపతి రావును ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ మనస్తాపం చెందారు. వైసీపీకి గుడ్ బై చెప్పేశారని అనుకుంటున్నారు. ఇక టీడీపీలోకి వెళ్తారని కూడా ప్రచారం జోరందుకుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి స్పష్టత రాలేదోనో తెలుస్తుంది. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పారంటున్నారు. మరి టీడీపీలోకి చేరుతారని కూడా ప్రకటన చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, వసంత రాజకీయ భవిష్యత్తు పైన ప్రస్తుతం అయితే ఆయన అనుచరులతో, ముఖ్యమైనటువంటి నాయకులతో వరుసగా సమావేశాలు అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే నిన్న ఈ రోజు కూడా ఆయన కొంతమంది కీలకమైనటువంటి నాయకులతో సమావేశమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించినంత వరకు కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే స్థానిక నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారిని కొంతవరకు కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా వసంత వ్యవహరించారు. దీంతో పాటుగా ఏదైతే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో స్థానికంగా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వసంత కృష్ణప్రసాద్ కి సంబంధించినటువంటి వ్యవహారం కొంతవరకు వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా సీరియస్ గా తీసుకొని స్పందించినప్పటికీ కూడా ఇరువురు నేతల మధ్య కూడా వివాదం సద్దుమణిగినటువంటి నేపథ్యంలో మరోవైపు వసంత కృష్ణప్రసాద్ కి సంబంధించినటువంటి ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ కూడా వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్నల్ గా కూడా కొన్ని సమావేశాల్లో వసంత నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ కొంతవరకు రాజకీయంగా వైరల్ అయినటువంటి నేపథ్యంలో దీనిపైన వసంత కూడా వివరణ ఇస్తున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఈ వ్యవహారం అంతా కూడా వసంతకి చుట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో
ఇదే నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో తిరుపతి రావుకి స్థానం కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కూడా ఇంతవరకు వసంత ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఇప్పుడు ఆయన టీడీపీకి వెళ్తారన్నటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి మైలవరం నియోజకవర్గంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.